ఆరోగ్యం మంచిగా ఉంటుందమ్మా. మంచిగా ఉంటుంది. కాదత్త, ఇందాకేమన్నావు ఉగాది పండుగ చేదు పండుగ అల్లుళ్ళు ఎవరు రావద్దని అన్నావు. మరి పెద్దలుడు ఎట్లా వచ్చిండు? నాకెరికే నీకు పెద్దలుడు అంటేనే సంబరం. ఈ చిన్నోడే గంగలో ఉడకపోయినా మంచిదే. ఏ ఊకోరాదే అని పెట్టినా మాట్లాడతావు. కాదే బాబు, ఈ తిక్కలోడు ఎప్పుడు వచ్చిండే? ఈయన ఏడికి వచ్చినా కూడా గిదే కొంచెం పడతాడు. పండగ లెక్కనే ఉండనియ్యాడు. ఈయన ఎందుకు వచ్చిండే? ఏం చేయాలి బిడ్డ, నా కర్మ. మీరు గిసుండలేనే మీరు విలువకుండా వచ్చిన సిగ్గు లేకుండా. అరే అట్లా కాదే, నీకు ఓడి చెప్తోటి అర్థం చేసుకుంటామే. ఇది ఉగాది అంటే చేదు పండుగ, అల్లుళ్ళు రావద్దు. ఏంది చేదు పండుగ అంటే? నేనత్తే చేదు అవుతుంది, నీ పెద్దలుడు అత్తే తీయగా బెల్లం పానకమా నీ పెద్దలుడు? పొద్దుగాల ఏమంటివే? ఈ తిక్కలో రానంటివి కదా, వీడు అత్త అంటే నేను రాకనే పోదును. అరే నాకేం తెలుసయ్యా, పొద్దుగల మా బాబుకు ఫోన్ చేసినప్పుడు ఈయన అత్తండి అని చెప్పలేదు. చెప్పదంటే నేను చెప్పపోదునా నీకు? ఏవుకో, వాడు అత్త నేను రాకనే పోదును. పొమ్మంట ఏంది? ఏ రాయ పోదా. అరే అరే మోడని దండం పెడితే ఆగవా, ఎడిపోతావు పొలని ఇంతవరకు దాకా ఎండలో తప్పించుకొచ్చినావు. బండిని మళ్ళీ ఎండలే సంపరాదాన్ని. నీకు నీ పెద్దలుడే కావాలి. అయ్యో ఎట్లా చెప్పాలి బిడ్డ?